జమ్మూలో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 32,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం. దేశ ప్రగతిలో యువత భాగస్వామ్యం కావాలన్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటని వ్యాఖ్య. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ విజయ సంకల్ప యాత్ర ప్రారంభం. కృష్ణా నదీ తీరాన యాత్రకు శంఖారావం పూరించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ నిధుల కోసం కేంద్ర మంత్రులతో భేటీ. రేపటి నుండి మేడారం జాతర ప్రారంభం. మేడారానికి పయనమైన పగిడిద్దరాజు జంపన్న. మేడారం జాతరకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. భక్తుల సౌకర్యార్థం 6,000 బస్సులు నడుపుతున్న ఆర్టీసీ. ఈ నెల 24న రాష్ట్రానికి రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా చార్మినార్ వద్ద జరిగే విజయ సంకల్ప యాత్రకు హాజరు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి సొంత నియోజకవర్గానికి వెళ్లనున్న రేవంత్ రెడ్డి రేపు కొడంగల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల పరిశీలనకు రాష్ట్ర స్థాయి బృందం. అన్నారంలో 49వ వెంట్ వద్ద మొదలైన లీకేజీని పరిశీలన. కరీంనగర్ పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం. 5 పూరుగుడిసెల్లో పేలిన గ్యాస్ సిలిండర్లు. రాజ్భవన్లో అరుణాచల్, మిజోరాం రాష్ట్రాల అవతరణ దినోత్సవ వేడుకలు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తితో ముందుకు సాగాలని గవర్నర్ తమిళిసై పిలుపు. వాడివేడిగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం. ప్రజా సమస్యలపై మేయర్ను నిలదీసిన విపక్ష కార్పొరేటర్లు. మరాఠాలకు 10% రిజర్వేషన్ బిల్లుకు మహారాష్ట్ర మంత్రివర్గం ఆమోదం. ఎంఆర్పీపై కేంద్రం ప్రతిపాదనను తిరస్కరించిన రైతు సంఘాలు. రేపు ఢిల్లీకి పాదయాత్రను కొనసాగిస్తామన్న రైతు నేతలు. 4 రోజుల భారత పర్యటనకొచ్చిన గ్రీస్ ప్రధానమంత్రి రేపు రైజినా డైలాగ్ సమావేశానికి హాజరు కానున్న కైరియాకో.